బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్ జిల్లాలోని కోర్చలి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 8 మంది నక్సలైట్లు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో నక్సల్స్ గాయపడినట్లు తెలుస్తుంది. గంగుళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్ జరిగింది. మృతి చెందిన నక్సల్స్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్, ఎల్ఎంజీ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిఆర్జీ, సిఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైట్స్ బలగాలు ఇంకా ఎదురు కాల్పులు పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. వారం రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లో బీజాపూర్తో సహా 7 జిల్లాల్లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు ఏరివేత ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది భద్రతా బలగాలు పోలీసులు చేపట్టిన మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 34 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొదటి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది. దీంతో ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు మరింత జల్లెడ పడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకులు మోతమోగింది. బీజాపూర్ జిల్లాలోని కోర్జలి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 8 మంది నక్సలైట్లు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో నక్సల్స్ గాయపడినట్టు తెలుస్తుంది. గంగుళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్ జరిగింది. మృతి చెందిన నక్సల్స్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్, ఎల్ఎంజీ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిఆర్జీ, సిఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ బలగాలు ఇంకా ఎదురుకాల్పుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. వారం రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లో బీజాపూర్ సహా 7 జిల్లాల్లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది భద్రతా బలగాలు పోలీసులు చేపట్టిన మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 34 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇక్కడే మొదటి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది. దీంతో ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు మరింత జల్లెడ పడుతున్నాయి.